హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్టోరీ వచ్చేసి చనిపోయిందనుకున్న తల్లి కర్మ రోజు తిరిగి వచ్చింది. అసలు బ్రతికి ఉన్న తల్లికి కర్మ ఎందుకు చేశారు, అసలు ఏం జరిగిందో ఈరోజు స్టోరీలో మనం తెలుసుకుందాం. ఈ స్టోరీ తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మా, ఓ అమ్మ, ఎక్కడ ఉన్నావు? నీకోసం నేను ఏమి తెచ్చానో చూడు. తన తల్లి గది లోపలికి వస్తూ సంజీవ్ చేతిలో 2 టికెట్లు చూపుతూ తల్లితో అన్నాడు. కొడుకు గొంతు విని పూలమాల కడుతున్న తల్లి అతని వైపు చూసింది. ఏంటి బాబు అని అడిగింది తల్లి. అమ్మ, గంగ స్నానానికి తీసుకువెళ్ళమని చాలా రోజుల నుండి అడుగుతున్నావు కదా. ఈసారి గంగా నదిలో కుంభమేళ నిర్వహించబడుతుంది కాబట్టి నేను నిన్ను కుంభమేళానికి తీసుకెళ్లాలని అనుకున్నాను. అలాగే గంగ స్నానం చేయించి తీసుకువస్తాను. కోరిక తీరుతుంది. నేను రైలు టికెట్లు కూడా బుక్ చేశాను. కొడుకు మాటలు విని సరస్వతికి చాలా ఆనందం వేసింది. ఎందుకంటే గంగ స్నానం ఆవిడకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. కుంభమేళ నిజంగానే నన్ను కుంభమేళ చూడడానికి తీసుకెళ్తున్నావా? నువ్వు చెప్పేది నిజమే కదా? అయ్యో అమ్మా, నేను అబద్ధం ఎందుకు చెప్తాను? ఇదిగో చూడు, టికెట్లు నీ ముందర ఉంది. నీకు కావాల్సిన అన్ని సామాన్లు అన్నీ సర్దుకో. 5 రోజుల తర్వాత బయలుదేరుదాం. నా చిరకాల కోరిక తీర్చబోతున్నావు. దీర్ఘాయుష్యువుగా జీవించు అని కొడుకును దీవించి గంగా నదిలో స్నానం చేస్తే మోక్షం లభిస్తుంది. ఎవరెవరు వెళ్తున్నాము అని అడిగింది. అందరం వెళ్తున్నాము కదా అని అడిగింది తల్లి. సంజీవ్ అన్నాడు, అయ్యో అమ్మా, ఎందరూ ఎందుకు? కుంభమేళలో జనాలు ఎంతమంది ఉంటారో తెలుసా? అందరినీ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కాబట్టి నాకు నీకు 2 టికెట్లు తెచ్చాను. కొడుకు చెప్పిన మాటలు విని సరస్వతి గారి కళ్ళు తన కోడలు దీప వైపు వెళ్ళాయి. నేను ఒంటరిగా కొడుకుతో వెళ్తే కోడలు కోపగించుకుంటుందేమో అనుకోవడం మొదలుపెట్టింది సంజీవ్. కానీ ఈ సమయంలో సహాయం లేనిది నేను నడవలేను. నన్ను ఒంటరిగా ఎలా తీసుకెళ్ళగలవు? ఇంట్లో అయితే నేను నా పని ఎలాగోలా చేసుకుంటాను. బయట లేచి కూర్చోవడానికి కూడా చాలా కష్టపడతాను. అంతలో కోడలు దీప, అత్తయ్య, మిమ్మల్ని తీసుకెళ్తున్నారు కదా, వారే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. మేము ఎప్పుడైనా వెళ్తాము. కుంభమేళ ప్రతి సంవత్సరం రాదు కదా, ఈసారికి మీరు వెళ్ళిరండి. అప్పుడు సరస్వతి గారు, కానీ దీప, సంజీవ్కి నన్ను చూసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి తల్లి నుండి ఈ మాటలు విన్న తర్వాత ఆమె కొడుకు సంజీవ్ నవ్వుతూ, అమ్మా, ఇప్పుడు నువ్వు నీ కొడుకును కూడా నమ్మవా? నా చిన్నతనంలో నన్ను జాగ్రత్తగా చూసుకున్నట్లే నేను కూడా నిన్ను చూసుకుంటాను. నీ చెయ్యి అసలు వదలను. నేను నీకు కుంభమేళ బాగా చూపిస్తాను. అంతా సంజీవ్ మడలు నవ్వడం ప్రారంభించారు. మరియు సరస్వతి సంతోషంగా ఉంది. ఆమె చిరకాల కోరిక నెరవేరుతుంది. నేను మరణించే ముందు ఒక్కసారి గంగానది కుంభమేళకు స్నానం చేయడానికి తీసుకెళ్ళమని ఎన్నిసార్లు సంజీవ్ని అడిగాను. కుంభమేళానికి తీసుకెళ్ళకపోతే నన్ను హరిద్వార్కు అయినా తీసుకెళ్ళమని అడిగాను. ఒకసారి గంగా నదిలో స్నానం చేయించు. నా చివరి కోరిక నెరవేరుతుంది. ఎప్పుడు సంజీవ్ ఒప్పుకోలేదు. కానీ ఈరోజు సంజీవ్ తనంతట తానుగా చెప్పినప్పుడు తల్లి మనసు ఆనందంతో పొంగింది. తనకు ఇలాంటి కొడుకు మరియు కోడలు దొరకడం పునర్జన్మ ఫలం అనుకుంది. 5 రోజుల తర్వాత హరిద్వార్ వెళ్ళడానికి రైల్లో కూర్చున్నారు. సరస్వతి గారు 2 రోజులు మరియు ఒక రాత్రి ప్రయాణించవలసి రావడం చాలా కష్టంగా ఉండింది. కొడుకు చెయ్యి పట్టుకుని పదే పదే బాత్రూమ్కి వెళ్ళవలసి వచ్చేది. కదులుతున్న రైల్లో నడవలేకపోయేది. ఒక్కొక్కసారి కింద కూర్చుని తన సీటు దాకా వచ్చేది. అమ్మ, ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. జాగ్రత్తగా పట్టుకుని నడువు అంటూ కొడుకు తల్లిని బాగానే తీసుకెళ్తున్నాడు. కొడుకు చేయిస్తున్న ప్రేమకు సరస్వతి గారి కళ్ళు చెమర్చాయి. రాత్రి సమయంలో రైలు సౌండు మరియు విజిల్ శబ్దం వలన ఆవిడకు నిద్ర పట్టలేదు. తల్లిని చూసుకోవాలని సంజీవ్ కూడా రాత్రంతా మేల్కొని ఉన్నాడు. ఇంత ఇబ్బంది ఉండడం వల్లే సంజీవ్ ప్రతిసారి గంగ స్నానం చేయాలంటే వాయిదా వేసేవాడు అనుకుంది సరస్వతి. ఎలాగోలా ప్రయాణం పూర్తయింది. కొడుకుతో పాటు మెల్లగా దిగి ప్లాట్ఫామ్ పైకి చేరుకున్నారు. దేవుడి నామస్మరణంతో రైల్వే స్టేషన్ జనాలతో నిండిపోయింది. సరస్వతి ప్లాట్ఫారంపై ఉన్న జనాన్ని చూసి ఆశ్చర్యపోయింది. సంజీవ్ 2 బ్యాగులను భుజానికి వేలాడదీసుకుని తన తల్లిని చేతిని పట్టుకుని మెల్లగా దగ్గరలో ఉన్న బెంచ్ మీద తల్లిని కూర్చోబెట్టాడు. అదే సమయంలో చీకటి మేఘాలు కమ్ముకోవడం ప్రారంభించాయి. చల్లటి గాలులు వీచాయి. సంజీవ్, నాకు చాలా చలిగా ఉంది. వర్షం కూడా పడుతుంది. అమ్మ నుండి ఇది విని సంజీవ్, అమ్మా, కాసేపు కూర్చుని వాతావరణం అనుకూలించాక బయలుదేరదాం. కాసేపటికి సంజీవ్ లేచి ఎక్కడికో వెళ్ళి వేడి వేడి సమోసాలు మరియు టీ తెచ్చాడు. తల్లి మరియు కొడుకు అక్కడే కూర్చొని ప్రశాంతంగా టీ తాగారు. సమోసాలు కూడా తిన్నాక సరస్వతికి నిద్ర రావడంతో బెంచి మీదనే కాసేపు కళ్ళు మూసుకొని పడుకుంది. సుమారు గంట తర్వాత వర్షం ఆగి సూర్యుడు బయటకి వచ్చేసరికి వర్షం కారణంగా రైల్వే స్టేషన్లో గుమిగూడిన జనం మెల్లగా కదిలారు. తల్లి కొడుకులు ఇద్దరు ఆటో రిక్షా తీసుకొని కుంభమేళ వద్దకు చేరుకున్నారు. రిక్షా డ్రైవర్ వారిని జాతర ప్రారంభంలో దింపాడు. దాదాపు 1.5 కిలోమీటర్ నడిచి గంగా ఘాటుకి చేరాక
టెంట్లో చోటు దొరికింది. సంజీవ్ అక్కడే ఒక షీట్ పరిచి సామాను ఉంచి తల్లి చేయి పట్టుకుని సంజీవ్ గంగ స్నానానికి తీసుకెళ్లాడు. సరస్వతి గారు తన జీవితంలో ఇంత జనాన్ని చూసి ఉండరు. ఒకవైపు నుంచి లౌడ్ స్పీకర్ శబ్దం వస్తుంది, మరోవైపు సంగీతం, భజనలు, గంగామై జై అంటూ వేల కొలది భక్తులు, దారి వెంబడి దుకాణాలు, మరో లోకం చేరినట్లు అయింది. ఇదంతా చూసి కొడుకు సంజీవ్ చేయి గట్టిగా పట్టుకుని తల్లిని ఒడ్డుకు చేర్చాడు. కానీ ఇక్కడ కూడా జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. సంజీవ్ తల్లి చేయి పట్టుకుని గంగ స్నానం చేయించాడు. తర్వాత తను కూడా స్నానం చేశాడు. ఇద్దరు గంగలో పూలు, ప్రసాదాలు సమర్పించారు. సరస్వతి తన కోరిక ఇప్పటికీ నెరవేరిందని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. మరియు గంగామాత, సంజీవ్ వల్ల నేను ఈరోజు నిన్ను చూడగలిగాను. ప్రతి తల్లికి సంజీవ్ వంటి కొడుకు పుట్టాలని చేతులు జోడించి ప్రార్థించింది. పూజలు అయిపోయాయి. సరస్వతి గారు కొంత గంగాజలం బాటిల్లో నింపుకొని గంగమ్మ తల్లికి నమస్కారం చేస్తూ, తల్లి నేను మళ్ళీ నీ దర్శనానికి రాగలనో లేదో అనుకుంటూ గట్టు చేరుకుంది. సంజీవ్ తల్లిని కుంభమేళ అంతా తిప్పాడు. ఇద్దరు కలిసి తిన్నారు. ఇక చాలు బాబు, నేను బాగా అలసిపోయాను, ఇంకా నేను నడవలేను అని తల్లి కోరికపై ఆమెను డేరాలోకి తీసుకొచ్చాడు. అమ్మా, ఇప్పుడు నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో, నేను కాసేపు కుంభమేళ అంతా తిరిగి వస్తాను అంటూ సంజీవ్ తన జేబులోంచి కొంత డబ్బు తీసి తల్లికి ఇచ్చాడు. అయ్యో బాబు, ఈ డబ్బుని నేనేం చేస్తాను? నువ్వు ఉన్నావు కదా నా దగ్గర, నా వద్దనున్న 500 రూపాయల నోటు కొంగులో కట్టి తెచ్చాను అంటూ సరస్వతి గారు సంజీవ్కు డబ్బు తిరిగి ఇవ్వబోయింది. అప్పుడు సంజీవ్, అయ్యో అమ్మా, ఇది ఉంచుకో, ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఏదన్నా కొనాలనిపిస్తే అందుకే అన్నాడు. కొడుకు మాట విన్న సరస్వతి గారు డబ్బును తీసుకున్నారు. అమ్మా, ఇలాంటి జాతరలో దొంగలు ఎందరో మోసగాలు తిరుగుతూ ప్రజలను మోసం చేసి ప్రజల జేబులు తుడిచి వారికి తెలియకుండా బ్యాగులు దొంగలిస్తుంటారు. అందుకే నేను ఈ బ్యాగు నా చేతిలో తీసుకొని వెళ్తాను. నువ్వు నీ బ్యాగు తల కింద పెట్టుకుని కాసేపు పడుకో, నేను కుంభమేళ అంతా తిరిగి వస్తాను అని సంజీవ్ తన బ్యాగుని తీసుకొని వెళ్ళిపోయాడు. సరస్వతి గారు తన బ్యాగ్ని తల కింద పెట్టుకుని షీట్ మీద పడుకుంది. ఈరోజు చాలా తృప్తిగా ఉంది. కొడుకు కూడా తనని బాగా చూసుకున్నాడు. ఇలా ఆలోచనలతో సరస్వతి గారు నిద్రపోయారు. కానీ నా కళ్ళు తెరిచి చూసేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. అటు ఇటు చూసింది. సంజీవ్ ఇంకా తిరిగి రాలేదు. నుదుటి మీద ఆందోళన రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలియని లోకం, తెలియని మనుషులు. నా కొడుకు సంజీవ్ గురించి ఎవరిని అడగాలి? తర్వాత తన వస్తువులు వెతికింది. అన్నీ భద్రంగా ఉన్నాయి. తన చీర, పళ్ళులో కట్టిన డబ్బు కూడా భద్రంగా ఉంది. ఆమె డేరా నుండి బయటకు వెళ్ళి తన కొడుకు కోసం వెతకడం ప్రారంభించింది. అప్పుడే ఎదురుగా చూసి భయపడిపోయింది. జనాలు గుంపులు గుంపులుగా వేగంగా పరిగెత్తుతున్నారు. ఏమీ జరిగిందో తెలుసుకునే లోపే పెద్దగా కేకలు వినిపించాయి. మరియు మేళలో ఒక ఏనుగు బీభత్సం సృష్టించిందని తెలిసింది. దానివల్ల చుట్టూ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పడి నలిగిపోయి చాలామంది చనిపోయారు. ఇది విన్న సరస్వతి గారు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొడుకు సంజీవ్ కూడా ఈ గుంపులో లేదు, ఇలా జరిగి ఉండదు అనుకుంటూ సరస్వతి గారు ఒక ప్రయాణికుడి వద్దకు వెళ్ళి, బాబు, ఈ ఘటన ఏ సమయంలో చోటు చేసుకుంది, ఎలా జరిగింది అని అడిగింది. అప్పుడు అతను, అమ్మ, ఋషులు ఏనుగులపై కూర్చుని స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు అందులో ఒక ఏనుగు వల్ల ఈ ఘటన జరిగింది. అప్పుడు దాదాపు 4 గంటలు. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలిస్తున్నారు మరియు చనిపోయిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. మీలో కూడా ఎవరైనా తప్పిపోయారా అని అడిగారు. ఆ వ్యక్తి మాటలు వింటూ సరస్వతి గారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆవిడ ఏడుస్తూ, ఏమి చెప్పను బాబు, నా కొడుకు కూడా కుంభమేళ చూసి వస్తానన్న 1 గంటకు బయలుదేరాడు, కానీ ఇంకా తిరిగి రాలేదు. అమ్మ, అతని ఫోటో ఏదైనా ఉందా మీ దగ్గర? అయ్యో, నా దగ్గర ఫోటో లేదు, ఇవి నేనేం చేయాలి? సరస్వతి గారు ఏడుస్తూ చెప్పింది. అమ్మ, మీరు ఏడవకండి, అక్కడే ముందు పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి వెళ్ళండి, అక్కడ ఏదైనా సమాచారం తెలియవచ్చు. ఆ వ్యక్తి సలహా మేరకు సరస్వతి గారు తన షీట్ మరియు బ్యాగ్ని తీసుకుని ఎలాగో పోలీస్ స్టేషన్కి చేరుకొని నా కొడుకు ఎక్కడ కనిపించడం లేదని ఏడవడం మొదలుపెట్టింది. పోలీస్ స్టేషన్ అంతా జరిగిన ఘటన వలన గందరగోళంగా ఉంది. అందులో ఒక దయగల పోలీస్ ఆమె వద్దకు వచ్చి, అమ్మ, ధైర్యంగా ఉండండి, నాతో పాటు రండి అని పోలీస్ సరస్వతిని చనిపోయిన వారిని స్వీకరించిన ప్రదేశానికి తీసుకెళ్లాడు. కానీ సరస్వతి గారు తన కొడుకు అక్కడ లేకపోవడం చూసి సంతోషించింది. పోలీస్ గాయాలైన వారిని ఉంచిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కూడా సంజీవ్ కనబడలేదు. అప్పుడే సరస్వతి గారు ఆలోచించారు, ఏమైనా సంజీవ్ డేరా వద్ద నన్ను వదిలిన చోట నన్ను వెతుకుతున్నాడేమో అని, నేను కనబడలేదని కంగారు పడతాడేమో అని పోలీస్తో ఇలా చెప్పింది. నా కొడుకు నా గురించి డేరా వద్ద వెతుకుతున్నాడేమో, నేను వెళ్ళి చూస్తాను. నా గురించి పోలీస్ స్టేషన్లో ఎవరైనా వచ్చి అడిగినా నేను వచ్చేదాకా ఇక్కడే ఉండమనండి అని డేరా వద్దకు వెళ్ళి చుట్టుపక్కల చూసింది. అక్కడ కొడుకు కనబడలేదు. అప్పటికే అర్ధరాత్రి అయ్యింది.
పాపం ఆ తల్లి ఒకసారి డేరా వద్దకు వెళ్ళేది, ఒకసారి పోలీస్ స్టేషన్కు వెళ్ళి అడిగేది. అయినా కొడుకు ఆచూకీ లేదు. అప్పటికి రాత్రి 1 అయిపోయింది. పోలీస్ అమ్మ వెళ్ళి విశ్రాంతి తీసుకో, మీ కొడుకు నీ గురించి అడగడానికి వస్తే నీ దగ్గరకు పంపిస్తామన్నారు. కొడుకుని పోగొట్టుకోవడంతో కృంగిపోయిన సరస్వతి గారు అప్పుడప్పుడు ఇక్కడ, ఇంకొన్నిసార్లు అక్కడ ఆశగా చూసేది. ఆ తర్వాత షీట్ వేసి పడుకుంది. కానీ ఆమెకు నిద్ర పట్టట్లేదు. నా కొడుకు ఎక్కడికి పోయాడు? ఎక్కడని వెతకాలి? ఇంత పెద్ద జాతరలో ఎవరు తెలియదు. సంజీవ్ లేకుండా ఒంటరిగా ఇంటికి ఎలా వెళ్తాను? కోడలు సంజీవ్ గురించి అడిగితే ఏమని సమాధానం చెప్పను అని ఆలోచిస్తూ గంగా స్నానానికి తీసుకెళ్ళమని కొడుకును నేనే అడిగాను. ఇదంతా నా వల్లే. 2 టికెట్లు తను దోషిగా తిట్టుకుంది. సంజీవ్ టికెట్ తెచ్చినప్పుడు నిరాకరించి ఉంటే ఈరోజు ఇలా జరిగేది కాదు అనుకుంటూ ఇప్పుడు నా కొడుకును ఎక్కడ వెతకాలి అనుకుంటూ రాత్రంతా నిద్ర పట్టలేదు ఆవిడకి. మరుసటి రోజు ఉదయం సరస్వతి గారు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. పోలీస్ స్టేషన్లోని వారు ఆవిడను చూసి గుర్తించి వెంటనే అమ్మ మీ కొడుకు ఇంకా తిరిగి రాలేదా అని అడిగారు. సరస్వతి గారు బిగ్గరగా ఏడుస్తూ ఎక్కడని వెతకను, నేను నా కొడుకును, మీరే ఎలాగైనా సహాయం చేయండి అంటూ ఏడవసాగింది. అప్పుడు పోలీస్ అన్నాడు, అమ్మ ఓపిక పట్టండి, మేము ఏదో ఒకటి చేసి మీ కొడుకు ఆచూకీ కనిపెడతాము, అన్నీ పోలీస్ స్టేషన్లో అడిగి తెలుసుకుంటాము. మీరు ఇలా చేయకండి. మీ పేరు మరియు చిరునామా రాసి వెళ్ళి గంగ స్నానం చేయండి, భగవంతుడు ధ్యానం చేయండి, త్వరలో మీ అబ్బాయి వస్తాడు, దేవుడిపై నమ్మకం ఉంచండి. ఈసారి పోలీస్ మాటలు విన్న సరస్వతి గారు ఏడుస్తూ డేరా వద్దకు తిరిగి వచ్చి ఎలాగోలా గంగ స్నానం చేసింది. ఓ గంగామాత, నా సంజీవ్ ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంచు అని మనసులో ప్రార్థిస్తూనే ఉంది. నీ దర్శనం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. ఎక్కడ తప్పిపోయాడో నాకు తెలియదు. వృద్ధురాలినైనా నేను నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి ఏదైనా అద్భుతం చేసిన తప్పిపోయిన కొడుకు తిరిగి వస్తే నేను ఇంటికి తిరిగి వెళ్ళి మా కోడలికి నా మొహం చూపించగలను. పూజ పూర్తి చేసిన సరస్వతి గారు అక్కడే కూర్చొని వస్తూ పోతున్న వ్యక్తుల్ని ఆశగా చూస్తుంది. సమయం సాయంత్రం అయింది. నిన్న సాయంత్రం నుండి నా కడుపులోకి ఒక ముద్ద తిండి లేదా చుక్క నీరు కూడా వెళ్ళలేదు. నేను అనారోగ్యం పాలైతే కొడుకుని ఎలా వెతకగలను అని, అతనిని వెతకాలన్నా నేను ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న హోటల్కు వెళ్ళి 2 చపాతీలు తిని నీళ్లు తాగేసరికి కాస్త ప్రశాంతత వచ్చింది. నీళ్లు తాగుతున్న తల్లికి సంజీవ్ తిన్నాడో లేదో పాపం అనుకుంటూ ఆకలితో ఉంటాడేమో అని కొడుకు కోసం చపాతీలు కట్టించుకుంది. కొడుకు కోసం వెతుకుతూ సరస్వతి తన డేరా వద్దకు చేరుకుంది. మళ్ళీ పోలీస్ స్టేషన్ వెళ్ళింది. కానీ మళ్ళీ అదే నిరాశ కలిగింది. చూస్తూనే రోజులు గడిచిపోయాయి. అప్పుడే కుంభమేళ కూడా ఖాళీ అవుతుంది. కానీ సంజీవ్ తిరిగి రాలేదు. పోలీసులు ఆ తల్లికి సలహా ఇచ్చారు, నీ కొడుకు తిరిగి వస్తే కబురు చేస్తాం, మీ ఇంటికి తిరిగి వెళ్ళండి. ఇది విన్న సరస్వతి గారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను ఒక్కదాన్నే అంత దూరం ఎలా వెళ్ళగలను అని చెప్పింది. నేను ఒంటరిగా ఎప్పుడు ప్రయాణం చేయలేదు. సరే అమ్మా, దయచేసి మీ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పండి. ఇంటి నుండి ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారు. కానీ బాబు, నన్ను ఇంటి నుండి తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? కోడలు ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె ఒంటరిగా ఎలా వస్తుంది? మీ కోడలు బంధువుల్లో ఎవరైనా పంపుతుంది, లేదా మీకు ఎవరి ఫోన్ నెంబర్ అయినా గుర్తు ఉంటే చెప్పవచ్చు అన్నారు. పోలీసులు ఎంతో ప్రయత్నించినా కానీ ఆ నెంబర్ గుర్తు రాలేదు. ఏ నెంబర్ గుర్తుకు రాలేదు. వృద్ధాప్యంలో జ్ఞాపక శక్తి కూడా బలహీనపడుతుంది కదా. సరస్వతికి కూడా అదే జరిగింది. ఆమెకు ఏ సంఖ్య గుర్తు రాలేదు. ఆవిడ నిస్సహాయతకు ఆవిడ కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. అదే సమయంలో ఒక ప్రయాణికుడు పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చాడు. అటుగా వెళ్తుండగా అక్కడ కూర్చొని ఉన్న సరస్వతి వైపు అతని దృష్టి పడింది. వృద్ధురాలు ఏడుపుకి కారణం ఏంటని పోలీసులను అడిగాడు. అంతా విన్న ప్రయాణికుడు, మీరు అమ్మను నాతో పాటు పంపండి, నేను కూడా అదే ఊరి నివాసి. నేను సాయంత్రం 6 గంటలకు రైల్లో మా ఊరికి బయలుదేరుతాను. కావాలంటే అమ్మను నేను వెంట తీసుకొని వెళ్తాను. ఆపై నేను ఆమెను తన గ్రామానికి వెళ్ళే బస్సులో కూర్చోబెడతాను. ఆమె తన గ్రామానికి హాయిగా చేరుకుంటుందని పోలీసులకు చెప్పాడు. ఆ వ్యక్తి అజ్ఞాత వ్యక్తి చిరునామా, పేరు, ఫోన్ నెంబరు అనేది తీసుకుని సరస్వతి గారిని అతనితో పంపడానికి ఏర్పాట్లు చేశారు పోలీసులు. సరస్వతి గారు అతనితో వెళ్తుంది. కానీ ఆవిడ మనసులో ఏదో ఒక మూలన ఆ వ్యక్తి మోసగాడై ఉంటాడేమో అనే భయం ఉంది. కానీ అతనిని నమ్మడం తప్ప మరో మార్గం లేదు ఆవిడకు. లేకుంటే నేను ఈ తెలియని ప్రదేశంలో ఎంతకాలం ఉండగలను. కానీ ఆ వ్యక్తి సరస్వతి గారి ఆందోళనను ముఖంపై గమనించాడు. అమ్మ, మీరు నాకు అమ్మలాంటి వారు, చింతించకండి. నేను మీ గ్రామానికి సమీపంలో ఉన్న గ్రామంలో నివసిస్తున్నాను. నన్ను నమ్మండి. మీరు కావాలంటే నేను మీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను. అప్పుడు సరస్వతి గారు, అలాంటిదేమీ లేదు, నన్ను నీతో తీసుకువచ్చారు, అది మీరు చేసిన పెద్ద ఉపకారం కదా. రైలు దిగిన తర్వాత నన్ను బస్సులో ఎక్కించినట్లయితే
నేను ఆ గ్రామానికి చేరుకుంటాను. నేను వెళ్ళగలను. నేను ఆందోళన చెందుతున్నది నా కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడో. 2 రోజుల తర్వాత రైలు నుండి దిగిన తర్వాత సరస్వతి గారిని ఊరికి వెళ్ళే బస్సు ఎక్కించాడు అతను. బస్సు నుండి దిగగానే ఆమె తన ఇంటి వైపు నడవడం ప్రారంభించింది. కొడుకు తనతో లేకపోవడంతో బరువెక్కిన గుండెతో ఇంటివైపు అడుగులు వేస్తూ ఉంది. తన కోడల్ని ఎదుర్కొన్నప్పుడు ఏమని సమాధానం చెప్పాలో ఆవిడకు అర్థం కావడం లేదు. ఈ అయోమయంలో ఆమె ఇంటికి కాస్త దగ్గరగా చేరుకుంది. ఇంటి బయట తెల్లటి వస్త్రంతో ఒక టెంట్ వేసి ఉండడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. పొరపాటున వేరే ఇంటికి వచ్చానా అనుకుంది. ఇంటికి కాస్త దగ్గరికి వెళ్ళేసరికి బయట ఆడుకుంటున్న మనవడు మనవరాలు నానమ్మను చూశారు. ఆమె మొదట ఆశ్చర్యపోయారు, కానీ సంతోషంలో కేకలు వేశారు. అమ్మ చూడు, నాన్న చూడు, నానమ్మ తిరిగి వచ్చింది, నానమ్మ బ్రతికే ఉంది. మనవడు చెప్పిన మాటలకు సరస్వతి నిశ్చేష్టురాలైంది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పిల్లలు అరుపులు విని అందరూ బయటకు వచ్చారు. గ్రామం మొత్తం సందడి నెలకొంది. అమ్మ తిరిగి వచ్చింది, అమ్మ వచ్చింది అంటూ అందరూ సరస్వతిని చుట్టుముట్టారు. సంజీవ్ కూడా పరుగున వచ్చి అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ తల్లిని కౌగిలించుకున్నాడు. అదే సమయంలో కోడలు దీప పరుగున వచ్చి అత్తయ్య గారిని కౌగిలించుకుంది. 13 రోజులైంది మీరు ఇంటి నుండి బయలుదేరి. మీ గురించి చాలా వెతికాము. ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు అత్తయ్య అంటూ తన్ను కూడా కౌగిలించుకుని ఏడ్చింది. సంజీవ్, నిజం చెప్పు, నా గురించి వెతకనే లేదు కదా నువ్వు. కానీ నేనేమో పిచ్చి పట్టిన దాని వల్లే ఘాట్ల మీద నీ కోసం వెతికాను, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాను. అప్పుడు అమ్మ, సంజీవ్ అలా కాదమ్మా, నేను నీ కోసం చాలా వెతికాను. నేను మీ పేరు మైక్లో ప్రకటించాను, కానీ నిన్ను ఎక్కడ కనుగొనలేకపోయాను. అప్పుడు సరస్వతి గారు అన్నారు, నువ్వు బాగున్నందుకు నేను దేవునికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిన్ను చూసిన తర్వాత నా ప్రాణాలు తిరిగి వచ్చినట్లు అయింది. అదే క్షణం కొడుకు మరియు కోడలు ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకొని ఇప్పుడు ఈ విందు అమ్మ పునరాగమన సంతోషంతో జరుపుకుందామని అందరితో సంతోషంగా భోజనం చేస్తున్నారు. మా అమ్మ తిరిగి వచ్చింది అంటూ సంజీవ్ బంధువర్గం అంతా సంతోషంగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. సంజీవ్ తన ముందు సురక్షితంగా ఉండటం చూసి సరస్వతి కూడా అంతా మర్చిపోయింది. ఇప్పుడు సరస్వతి గారికి భగవంతునిపై విశ్వాసం మరింత బలపడింది. బంధువులు, ఇరుగు పొరుగు వారందరూ తిని వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. సరస్వతి గారు, ఆమె కొడుకు మరియు కోడలు కూడా వారి వారి గదులకు వెళ్ళి పడుకున్నారు. చాలా రోజులుగా ఆందోళనతో రాత్రిలో నిద్రపోని సరస్వతి ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ ఆవిడకు మనసులో చిన్న అనుమానం. నిజంగా సంజీవ్ నా పేరును మైక్లో ప్రకటిస్తే నేను కూడా సంజీవ్ పేరు మైక్లో ప్రకటించాను కదా. అప్పుడు ఇద్దరు ఒకే తల్లి కొడుకులు అని సహాయం చేసిన పోలీసులు గుర్తుపట్టేవారు కదా. సరే, అయిందేదో అయింది. ఆ గంగమ్మ దయ వల్ల క్షేమంగా ఇంటికి చేరాము అనుకుంటూ నిద్రపోయింది. రాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది. ఆమె గొంతు ఎండిపోతుంది. నీళ్లు తాగడానికి లేచి చూసింది. సంజీవ్ గదిలో లైట్ వెలగడంతో పాటు కొడుకు కోడలు మెల్లగా మాట్లాడుతున్నారు. ఈ సమయంలో వీళ్ళు ఎందుకు మెలకువగా ఉన్నారు అని ప్రశ్నతో వారి గదివైపు కదిలిన ఆవిడకు కొడుకు కోడలి మాటలు విని తన చెవులను తానే నమ్మలేకపోయింది. దీప సంజీవ్తో ఇలా అంటుంది, అమ్మను ఇలాంటి ప్రదేశంలో వదిలి వస్తాను, శాశ్వతంగా అమ్మ నుంచి నీకు విముక్తి కలిగిస్తాను అన్నారు మీరు. మీ అమ్మగారు ఇంత తొందరగా ఎలా తిరిగి వచ్చింది? నిజంగా అమ్మను కుంభమేళలో ఎక్కువ రద్దీ ఉన్న చోట చూసి వదిలి వచ్చాను. నేను అసలు ఊహించలేదు అమ్మ అంత దూరం నుండి తిరిగి వస్తుందని. కానీ దీప మంచిగా జరిగింది. అమ్మను వదిలి వచ్చినప్పటి నుండి మనసంతా భారంగా మహాపాపం చేశాననే ఆలోచనతోనే గడిపాను. అమ్మ ఆకలితో దప్పికతో ఎక్కడెక్కడో తిరుగుతుందో అనుకున్నాను. నన్ను నమ్మిన అమ్మ నాతో వచ్చింది, కానీ నేను అమ్మకు నమ్మక ద్రోహం చేశాను. గంగా ఘాట్ వద్ద అమ్మను వదిలాను అనే అపరాధ భావం నన్ను లోపల తినేస్తుండేది. కానీ దీప, నువ్వేం బాధపడకు. అమ్మను ఇన్ని రోజులు భరించావు, ఇంకొన్ని రోజులు ఆవిడను భరించు. అమ్మ మరణానికి కారణం నేనే అయ్యేవాడిని. భగవంతుడికి 1,000,000 వందనాలు. ఈ పాపభీతి నుండి బయటపడ్డాను. ఇదంతా విన్న సరస్వతి గారి కాలి కింద భూమి కంపించినట్లయింది. కుంభమేళలో జరిగిన విషయం అంతా కళ్ళ ముందు కనబడింది. నన్ను నిర్జీవ ప్రదేశంలో మరియు తెలియని వ్యక్తుల మధ్య వదిలి ఇక్కడకు వచ్చేశాడు. నన్ను వదిలించుకోవాలని వీళ్ళు ఎందుకు ఎంచుకున్న మార్గం ఇదా? ఈ ముసలిది ఒక్కతే ఇంత దూరం రాలేదు. అక్కడే బతికినంతకాలం బతికి చచ్చిపోతుంది అనుకున్నాడా నా కొడుకు? భగవంతుడా! దాదాపు కుంభమేళ అంతటా మైక్లో సంజీవ్ పేరును ప్రకటించింది, కానీ నా పేరు అసలు ఎక్కడ వినిపించలేదు. ఇంత అబద్ధం చెప్పాడు సంజీవ్ నాకు. కేవలం నా నుండి విముక్తి పొందడానికి నన్ను హరిద్వార్ తీసుకువెళ్ళాడా? నేను నా కన్న కొడుకుకి ఇంత భారమయ్యానా? బ్రతికి ఉన్నప్పుడే నన్ను ఇదంతా ఆలోచిస్తున్న సరస్వతి గారి కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి.
తన్ను తాను సముదాయించుకునే లోపే దడేల్మంటూ కింద పడింది. ఒక వృద్ధురాలికి క్రూరమైన మనసు గల తన వాళ్ళ నుంచి నిజంగానే మోక్షం దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.